చిక్కుడుకాయ వేపుడుతో మొదలైన వంట ఎలా ముగిసిందో చూద్దామా. ఇవి ఇలా వేగుతుండగా కొన్ని కొబ్బరి ముక్కలు, 2 టమాటాలు, మిరప్పళ్ళు ఇవేంటంటే పచ్చడికి అంత బాగులేవు, మామూలుగా కూరలో వాడుకోవడానికి బాగున్నాయి అనమాట. అవి పక్కన పెట్టుకున్నాను. మూగుడ్లో నూనె వేసుకొని మెంతులు వేయించాను. ఇప్పుడు ఒక 2 చెంచాలు మినపప్పు వేసి అది కూడా దోరగా వేగాక అప్పుడు ఈ మిరప్పళ్ళు ఉన్నాయి కదా ముక్కలుగా కట్ చేసుకొని వేశాను. ఆ 2 టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆ కొబ్బరి ముక్కలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేశాను. మొత్తం అన్నీ కూడా ఒక 5 నిమిషాలు మగ్గించాలి. తర్వాత తగినంత చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందే నీళ్లు పోయకుండా మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చక్కగా గట్టిగా రోట్లో రుబ్బినట్టు వస్తుంది. పచ్చడి అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అబ్బా కారం అనేటట్టు ఉందన్నమాట. ఇది ఈరోజు భోజనం. అందరికీ శుభరాత్రి.